వర్షాలైతే పడతా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది రైతులు ఇప్పుడు మనకు పత్తిలో ఎరువులైతే పెడతా ఉన్నారు. అయితే చాలామంది రైతులు మనకు ఎక్కువ శాతం మన డీఏపీ, యూరియా లాంటివి దొరకట్లేదు. వాటికి ఆప్షనల్‌గా ఏ ఎరువులు పెట్టుకోవాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా పత్తిలో డీఏపీ, యూరియా ఖచ్చితంగా వాడాల్సిందే అని చెప్పేసి ఏం లేదండి. ఖచ్చితంగా మనం వాడుకోకుండా కూడా మిగతా వాటికి ఆప్షనల్‌గా వేరే ఎరువులు అయితే ఉన్నాయి. వాటిని కూడా వేసుకోవచ్చు. మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఖచ్చితంగా యూరియా, డీఏపీ ఖచ్చితంగా వాడాలని చెప్పేసి ఏం లేదండి మనకు పంటలోనే. ఎందుకంటే మనకు భాస్వరం నిల్వలు అనేవి కూడా మనకు పంట పొలాల్లో ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి డీఏపీని ఎక్కువ శాతం అవాయిడ్ చేయడమే చాలా వరకు బెటర్. ఎందుకంటే దాంట్లో భాస్వరం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలా వరకు తగ్గించుకోవడమే చాలా వరకు బెటర్. అంటే ఇదివరకు చాలా విచ్చలవిడిగా మనం వాడాం కాబట్టి మన పొలాల్లో ఈ భాస్వరం కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా డీఏపీని అవాయిడ్ చేయడమే చాలా వరకు బెటర్. అదేవిధంగా యూరియా కూడా ఖచ్చితంగా వేయాల్సిన అవసరమే లేదండి. ఖచ్చితంగా దానికి ఆప్షనల్గా మనకు నానో ఏరియా అని చెప్పి అవి మనకు పైపాటిగా స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే 19 లాంటివి కూడా పైపాటిగా స్ప్రే చేసుకున్నా కూడా ఆ యొక్క లోపాన్ని ఈ విధంగా మనం సవరించుకోవచ్చు అనమాట. అయితే దీనికి ఆప్షనల్గా ఎరువులు వేసుకోవాలని చెప్పేసి అనుకుంటే 20-20-0-13 అని చెప్పి ఒక ఎరువు కూడా ఉంటుంది. అది కూడా మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అవి మనకి 50 కేజీలు ఎకరానికి వాడాల్సి అయితే ఉంటుంది. అయితే ఖచ్చితంగా బలమైన నేలలో మిరప పంట వేసిన పొలాలు, అంతకుముందు వేసిన పొలాలు అయితే కానీ ఖచ్చితంగా ఎరువులు పెట్టకుండా కూడా మనం ఈ పత్తి పంటలు అయితే పండించవచ్చు అనమాట. ఖచ్చితంగా ఎరువులు వేయాల్సిన అవసరం అయితే లేదు. తేలికపాటి నేలలో ఎక్కువ శాతం ఎరువులు అయితే వేసుకోండి. అప్పుడైతే మనకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. బలమైన నేలలు మిరప వేసిన పొలాల్లో మనం ఎరువులు వేయకుండా కూడా చాలా వరకు పంట తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక సంవత్సరం మనం ఎరువులు వినియోగాన్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతాం, పెట్టుబడి తగ్గించుకున్న వాళ్ళు అవుతాం. అదేవిధంగా మనకు ఈ భూమి కలుషితాన్ని కూడా చాలా వరకు తగ్గించుకున్న వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇదివరకు ఇచ్చలవిడిగా మనము ఈ రసాయనాలు వాడడం వల్ల చాలా వరకు భూమి అనేది మనకు కలుషితమైనది అయింది కాబట్టి చాలా వరకు సాంద్రత అనేది భూమిలో తగ్గిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుంటే ఒక సంవత్సరం మన ఎరువులు వాడకాన్ని కూడా తగ్గించుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి బలమైన నేలైనా సరే అదేవిధంగా మనకు ఈ మిరప వేసిన పొలాలు అయితే ఖచ్చితంగా ఎరువులు అయితే ఎవరు వేయకుండా కూడా మనం పంట అయితే దిగుబడి తీసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా తేలికపాటి నేల అయితేనే ఎరువులు అయితే పెట్టుకుంటున్నారు. తేలికపాటి నేలలో మీరు ఖచ్చితంగా 20-20-0-13 వేసుకోండి, అది కూడా బాగుంటుంది. లేకపోతే 14-35-14 వేసుకోండి, లేకపోతే 28-8-0 అని చెప్పి అది కూడా వేసుకోండి. ఈ ముడిలో ఏదో ఒకటి 50 కేజీలు ఎకరానికి వేసుకోండి, మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. గ్రానుల్స్ అయితే వాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేసుకుంటామన్నా అని చెప్పి అనుకుంటే కనుక గ్రానుల్స్ మీరు తేలికపాటి నేల అయితే మాత్రమే వేసుకోండి. దాంట్లో చూసుకుంటే కనుక మనకు ఈ సివిడ్ ఎక్స్ట్రాక్ట్, మనకు బయోవిటా గుళికలు అని చెప్పి ఉన్నాయి, బయోజామ్ గుళికలు ఉన్నాయి. అదేవిధంగా మనకు బయట మార్కెట్లో చాలా రకాల మన సాగరిక అని చెప్పి సిఫ్ కంపెనీ ఈ విధంగా చాలా రకాల గ్రానల్స్ దొరుకుతాయి కాబట్టి అవి మంచి బాగుంటాయి. అవి పెట్టుకోవాలనుకుంటే తేలికపాటి నేలలో మాత్రమే గ్రానల్స్ వేసుకోండి. మిగతా మనకు బలమైన నేలలో ఏ నేలైనా సరే ఈ పత్తిలో ఎక్కువ శాతం గ్రానల్స్ వాడాల్సిన అవసరం లేదు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గ్రానల్స్ ఖచ్చితంగా వాడాలని చెప్పేసి ఏం లేదు. ఆప్షన్గా మీరు వేసుకోవాలని చెప్పేసి అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. కాబట్టి ఈ విధంగా ఎరువులు అయితే పెట్టుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. బలమైన నేలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎరువులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎరువులు పెట్టుకుంటూ కూడా మనం పత్తి పంటను అయితే సాగు చేసుకోవచ్చు, మంచి దిగుబడి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధమైన పద్ధతులు అయితే పాటించండి.